అర్జునుడా భస్మాసురుడా ఇది పార్థసారథి గారి కంపారిజన్ కాదు. భస్మాసురుడు వాళ్లే. ఆంధ్ర రాష్ట్రం మీద నెత్తిపెట్టింది రెండు జాతీయ పార్టీలు. భస్మాసురు హస్తం అందించింది వాళ్లే. నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కుల్ని హరించి వేసి వారి యొక్క మనోభావాల్ని పూర్తిగా దెబ్బతీసి రెండుగా చీల్చి చేయాల్సినటువంటి హంగామంతా చేశారు వాళ్ళు రెండు జాతీయ పార్టీలు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఏం చెప్పారండి మోడీ గారును, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఒకసారి రిపీట్ చేసుకోండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఇచ్చేటటువంటి డబ్బులు అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు. మీరు ఒక ఆంధ్రప్రదేశ్కే ప్రత్యేకించి ఒక పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏం లేదు. పోలవరం జాతీయ హోదాని ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి ఎందుకు ఇచ్చారు, ఎందుకు పక్కన పడేశారు? ఇంతవరకు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి పోలవరం విషయంలో? లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో మీరు వెంకయ్యనాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేస్తా నాకు 25 సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా ఇస్తా నిజం కాదా? 5 ఏళ్లలో ఏ రోజైనా సరే పోయి కేంద్రాన్ని మాకు ప్రత్యేక హోదా కావాలని అడిగిన పాపన పోయింది. ప్రజల్ని మోసం చేస్తారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పినటువంటి మీరే మళ్ళీ తిరిగి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం మీ పార్టీలో అయినది. మీరు వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీలు అడిగితే ఇవ్వాల్సింది మీరే. రాష్ట్రంలో పార్టీలు అడిగితే ఎవరెవరు అడిగినట్టు ఒక చిన్న క్లారిఫికేషన్. 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాకు ప్రత్యేక హోదా అప్పటి ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా వద్దు మాకు ప్యాకేజ్ ఇస్తే చాలు అని చెప్పింది నిజం కాదా? ఆయన రిక్వెస్ట్ మేరకు మేము ప్యాకేజీని ఏర్పాటు చేసింది నిజం కాదా? దాంట్లో సగం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది నిజం కాదా? ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడ ఉంది మీరన్నమాట? ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఆ మాట ఎలా అంటారు? 100% మురళీకృష్ణ గారు. ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మంచి చేసే కార్యక్రమం ఉన్నాం. బాగా నష్టపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ రోజు కూడా మేము ప్యాకేజీ ఇచ్చాం, సగం ప్యాకేజీ ఇచ్చాం. ఆయన హోదా గురించి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంతేందుకు ఆయన పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం కాదా?